రవ్వ పచ్చి కొబ్బరి కలిపి వేయించాలి. కిస్మిస్ అంటే డ్రై ఫ్రూట్స్ ఆల్ కలిపి వేయించేసి టోటల్గా రవ్వ లడ్డు అయ్యాక మళ్ళీ చూపిస్తాను నేను. బెల్లం ఇలా మంచిగా అంతా కరిగిపోవాలి. పాకం లైట్గా వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఈ స్టేజ్లో ఉంటే చాలు పాకం. ఓకేనా? బెల్లం కాబట్టి మరీ తీయకండి, గట్టిగా అయిపోతాయి. పోసేసేయండి. చూడండి, ఇట్లా పూర్తి కలిపేశాక కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారాక రౌండ్స్ చేసేసుకోవడమే, అంతే. సింపుల్ మెథడ్. ఇలా ఇలా అంతే, రెడీ. చూడండి, ఫైనల్గా ఇలా ఇలా టైట్గా ప్రెస్ చేయాలి. ఇట్లా ఇలా అని వచ్చేసేసేయండి. ఇందులో వేసేయడమే. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రవ్వ లడ్డు. చూసేసేయండి ఎంత బాగున్నాయో, జ్యూసీగా బెల్లంతో చేశానండి, అదే స్పెషల్. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చూసేసేయండి.